హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీజీ న్యూస్. ఫ్రెండ్స్, కువైట్ ఇళ్లల్లో పనిచేసే వారికి అయితే వారి యొక్క స్పాన్సర్ కి ఏదైనా కేసులు ఉన్నట్లయితే అకామా తగలదు. అలాంటప్పుడు కువైట్ ఇళ్లలో పనిచేసే వాళ్ళకి కూడా అకామాలు తగలవు. వారు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ఈ వీడియోలో మనం గమనిద్దాం. ఎలాంటి ఇబ్బందుల నుంచైనా వాళ్ళు ఎలా ఎదుర్కోవాలి అనే విషయాలు అయితే ఈ వీడియోలో చూద్దాం. ఇలాగే మీరు ఎవరైనా సరే ఈ విషయాలు తెలుసుకోవాలంటే ఒక లింక్ అయితే ఇచ్చారు వాళ్ళు. మీలో ఎవరికైనా లింక్ కావాలనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి, లింక్ ఇస్తాను నేను. అలాగే ఇక్కడ మనం గమనించినట్లయితే ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయో చూద్దాం. మొదటిగా ఇక్కడ చూస్తే నివాసం యొక్క ఆటోమేటిక్ రద్దు అవుతుంది. అలాగే కువైట్ చట్ట ప్రకారం రాష్ట్ర స్పాన్సర్ పౌరసత్వాన్ని ఉపసంహరించుకున్నప్పుడు ఆ స్పాన్సర్ కింద జారీ చేయబడిన అన్ని డిపెండెంట్ మరియు గృహ కార్మికుల నివాసాలు వెంటనే చెల్లవు. గృహ కార్మికుడు వీటిని చేయాలి. ఏం చేయాలంటే ఆమె స్థితిని క్రమబద్ధీకరించబడింది లేదా సరైన చట్టపరమైన మార్గం ద్వారా కువైట్ నుండి నిష్క్రమించండి. అలా చేయడంతో విఫలమైతే ఎక్కువ కాలం ఉండడం లేదా పరిపాలన ఉల్లంఘనలకు దారి తీయవచ్చు. అయితే రెండవదిగా గమనిస్తే కార్మికుడి చట్టపరమైన స్థితిని ధృవీకరించడం మొదటి అవసరమైన దశ. రెసిడెన్సీ వ్యవహారాలు ఇదారత్ ఆల్ జవాదత్ నుండి అధికారిక స్థితిని నివేదికను పొందడం. అధికారులు వీటిని నిర్ధారిస్తారు. ఆమె నివాసం రద్దు చేయబడిందా లేదా, ఏమైనా పరారీ కేసులు నమోదు అయ్యాయా, ఆమె స్వచ్ఛంద నిష్కరణకు లేదా తప్పనిసరి బహిష్కరణకు నమోదు చేయబడిందా. ఈ ధృవీకరణ అందుబాటులో ఉన్న చట్టపరమైన మార్గాన్ని నిర్ణయిస్తుంది. అలాగే మూడవదిగా చూస్తే నిష్క్రమణకు చట్టపరమైన ఎంపికలు. అలాగే ఏ స్వచ్ఛంద నిష్కరణ చట్టబద్ధంగా ప్రాధాన్యత కలిగి ఫలితం ఉంటుంది. కార్మికుడు కలిగి ఉంటే పరారీలో ఉన్నట్లు ఫిర్యాదు లేదు, క్రిమినల్ కేసు లేదు, భద్రతా పరిమితులు లేవు. ఆమె గృహ కార్మిక శాఖ ద్వారా స్వచ్ఛంద నిష్క్రమణ అనుమతి తస్రీఖ్ ఖురూజ్ కోసం అభ్యర్థించవచ్చు. అలాగే వర్తించే ఏమైనా గడువు ముగిసిన బస జరిమానాలు చెల్లించండి. బహిష్కరణ విధానాలు లేదా వేలిముద్రలు లేకుండా కువైట్ను విడిచిపెట్టండి. భవిష్యత్తులో వీసాపై తిరిగి రావడానికి చట్టపరమైన హక్కును నిలుపుకోండి. ఈ మార్గం పూర్తిగా చట్టబద్ధమైనది మరియు ప్రయాణ నిషేధాన్ని నివారిస్తుంది. అలాగే కొత్త స్పాన్సర్కు క్రమబద్ధీకరణ లేదా బదిలీ చేసుకోవటం. పరిమిత పరిస్థితుల్లో భద్రతా సమస్యలు లేనట్లయితే నివాసం రద్దు చేయబడిన గృహ కార్మికుడిని మరొక స్పాన్సర్కు బదిలీ చేయడానికి అధికారులు అనుమతించవచ్చు. దీనికి ఇది అవసరం. గృహ కార్మిక శాఖ ఆమోదం. ఆమెను నియమించుకోవడానికి సిద్ధంగా ఉన్న కొత్త కువైటీ స్పాన్సర్. అలాగే పరిపాలనా రుసుములు చెల్లింపు. తర్వాత లీగల్గా ఇవన్నీ చేయాలన్నమాట. అయితే అసలు స్పాన్సర్ పౌరసత్వం రద్దు చేయబడినప్పుడు అనేక బదిలీలు తిరస్కరించబడతాయి మరియు నిష్క్రమణ మాత్రమే అనుమతించబడుతుంది. తర్వాత పరిపాలన బహిష్కరణ. దీన్ని చూస్తే ఆ వ్యవస్థ కార్మికుడిని బహిష్కరించాలని సూచిస్తే ఆమె బహిష్కరణ విభాగం ద్వారా ప్రాసెస్ చేయబడుతుంది. ఇందులో ఇవి ఉంటాయి: వేలిముద్రలు వేయడం, బహిష్కరణ ఫైల్ జారీ చేయడం, కారణాన్ని బట్టి తాత్కాలికంగా 1-5 సంవత్సరాలు లేదా శాశ్వత ప్రవేశ నిషేధం విధించడం, నివాస ఉల్లంఘనకు పరిపాలన బహిష్కరణ, సాధారణంగా జీవితాల నిషేధాన్ని బదులీగా తాత్కాలిక నిషేధాన్ని దారి తీస్తుంది. అలాగే నాలుగవది గమనిస్తే రాయబార కార్యాలయం పాత్ర, అంటే ఎంబెసీ వాళ్ళ పాత్ర. ఇక్కడ మాజీ స్పాన్సర్ సహకారం లేకపోవడం వల్ల కార్మికుడు తన నివాసాన్ని క్రమబద్ధీకరించుకోలేకపోతే అతను లేక ఆమె కువైట్లోని రాయబార కార్యాలయం నుండి సహాయం పొందవచ్చు. అది అత్యవసర సర్టిఫికేటు అవుట్ పాస్ జారీ చేయండి. అలాగే ఆమె నిష్క్రమణకు మానవతా సహాయం కోరండి. అవసరమైతే కువైట్ అధికారులతో మధ్యవర్తిత్వం వహించండి. రాయబార కార్యాలయం జోక్యం చట్టబద్ధంగా గుర్తించబడినది మరియు తరచుగా నిష్క్రమణ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. అయితే ఐదవది చూస్తే భవిష్యత్తులో కువైట్కు పునఃప్రవేశం ఉంటుందా లేదా అనేది ఇక్కడ చూద్దాం. కార్మికుడు కువైట్కు తిరిగి రాగలడా లేదా అనేది అతను లేక ఆమె కువైట్ నుండి ఎలా నిష్క్రమిస్తారనే దానిపై పూర్తిగా ఆధారపడి ఉంటుంది. అయితే స్వచ్ఛంద నిష్క్రమణ, ఆమె భవిష్యత్తులో ఏదైనా వర్క్ వీసాపై తిరిగి రావచ్చు. పరిపాలనా బహిష్కరణ, నిషేధ కాలం ముగిసిన తర్వాత లేదా ప్రత్యేక మినహాయింపుతో మాత్రమే ఆమె తిరిగి రావచ్చు.
పరారీకి సంబంధించి బహిష్కరణ సాధారణంగా జీవితకాలం నిషేధం ఉంటుంది. చట్టపరమైన విధానాల ద్వారా పరారీ కేసు రద్దు చేయబడలేకపోతే సిఫారసు చేయబడిన చట్టపరమైన చర్యలు ఉంటాయి. అయితే ఆమె చట్టపరమైన హోదా పొందడానికి రెసిడెన్సీ వ్యవహారాలు గృహ కార్మికుల విభాగాన్ని సందర్శించండి. పరారీలో ఉన్న కేసులు ఉన్నాయో లేదో నిర్ధారించండి. ప్రాధాన్యతగా స్వచ్ఛందత నిష్క్రమణను దరఖాస్తు చేసుకోండి. నిరోధించబడితే అవుట్ పాస్ మరియు మానవతా సహాయం కోసం మీ రాయబార కార్యాలయంలో నుండి సహాయం కోరండి. వేరే మార్గం లేకపోతే బహిష్కరణ విధానాలను నివారించండి అంటూ వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. మన ఇండియన్ ఎంబసీ ద్వారా అయితే మనం ఎలా పోవచ్చు, మన కువైట్ నుంచి రావాలంటే ఇలాంటి విషయాలన్నీ ఇందులో క్లుప్తంగా అయితే రాయడం జరిగింది. మీరు కూడా ఈ విషయాలని తెలుసుకొని మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మీలో కూడా ఎవరికైనా డౌట్ ఉంటే దేని గురించి అయినా తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ వాళ్ళు legal@arabtimesonline.com అని ఒక ఈమెయిల్ అయితే ఇచ్చారు. దీన్ని మీరు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే టైప్ చేసి ఈమెయిల్ చేయండి. ఒకవేళ మీకు అర్థం కాని పరిస్థితిలో ఎవరు కావాలనుకుంటే మీరు నాకు కామెంట్ చేస్తే నేను తప్పకుండా మీకు ఈమెయిల్ అయితే పంపిస్తానన్నమాట. కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. Don't forget to subscribe, like, share. Thanks for watching.